మాగనేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సాహితీ శ్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీలలో సాహిత్య సమ్మేళన నిర్వహిస్తున్నామని ప్రముఖ పాత్రికేయులు, కవి, విమర్శకుడు తెలకపల్లి రవి తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తారని వివరించారు. సీనియర్ కవులు, రచయితలతో పాటు వర్ధమాన ఔత్సాహిక యువ కవులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని ఆయన వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు తమ కళానికి పదును పెట్టి సమకాలీన సమస్యల పరిష్కారానికి ఈ సమ్మేళనాన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఈ నెల 11, 12 తేదీలలో జరగనున్న సాహిత్య సమ్మేళనం పోస్టర్ను పాత్రికేయులు, కవి, విమర్శకుడు తెలకపల్లి రవి, కె రామ్మోహన్, సత్యజీ, గుండు నారాయణరావులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం తెలకపల్లి రవి మాట్లాడుతూ గత 2 దశాబ్దాలతో పోల్చితే సాహితీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. కాలానుగుణంగా పెరుగుతున్న సమకాలీన సమస్యల సవాళ్లకు కవులు, రచయితలు తమ సాహిత్యం ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. ప్రస్తుతం మంచి సాహిత్యానికి మొహం వాచి ఉన్న సాహితీ ప్రియులకు ఈ సమ్మేళనం ఎంతగానో స్వాంతన చేకూరుస్తుందని తెలిపారు. తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, సాహితీ లోకాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత, ప్రసిద్ధ సాహితీవేత్తలతో యువకుల ప్రశ్నోత్తరాలు వంటి అనేక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ కొరబడుతున్న నేటి తరుణంలో ఈ సాహితీ సమ్మేళనం ఒక టాస్క్ మాదిరిగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే బూతులు అసహనంగా మారుతున్న పరిస్థితుల్లో సమాజాన్ని మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత కవుల, సాహితీవేత్తలదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మేళనానికి జెన్జీ తరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కళాశాల విద్యార్థులు కూడా హాజరవుతారని తెలిపారు. సాహితీ శ్రవంతి ప్రతినిధులు కె మోహన్, సత్యజీ, గుండు నారాయణ మాట్లాడుతూ 2 రోజుల పాటు కొనసాగే ఈ సాహితీ సమ్మేళనంలో చోటు చేసుకునే వివిధ ఘట్టాల గురించి సమగ్రంగా వివరించారు. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. విజయవాడలో మన మీడియా మిత్రులను కలుసుకోవటం, అందులో ఒక సాహిత్య సందర్భంలో కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు అసలే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, బూతులు, పోటీ బూతులు, వీటన్నిటి మధ్యలో జనం మంచి విషయాల కోసం 4 సాహిత్యము, సంస్కారము, సంస్కృతి ఇట్లాంటి వాటి కోసం కొంచెం మొహమ్మాచిపోయినటువంటి ఒక పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య లౌకిక విలువలు, వ్యక్తిగత హక్కులు, సామాజిక న్యాయం ఇట్లాంటివన్నీ కూడా సవాళ్ళకు గురవుతున్నటువంటి సమయంలో సాహితీ శ్రవంతి, మాగనేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, జాషువా సాహిత్య పీఠం ఇవన్నీ కూడా కలిసి ఈ సాహిత్య సమ్మేళనం చాలా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇది నిజానికి ఒక కార్యక్రమం కాదు, కాన్సెప్ట్ ఏంటి అంటే మన యువతలో, నవతరంలో కొత్త గొంతులు రావాలి, కొత్త కాంతులు సాహిత్యంలో ప్రసరించాలనేటటువంటి లక్ష్యంతో విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పెద్ద విశేషం ఏమంటే 25 ఏళ్ల కిందట ఇదే విజయవాడలో అప్పుడు మధుకళ మండపంలో పెట్టాము. సాహిత్యశాల అనే ఒక దృక్పథం కొత్తగా తీసుకొని వచ్చి ఊరూరా కూడా సాహిత్యం అంటే కొంతమంది కవులు చదివేసి వెళ్ళిపోవటం, అది కాదు, కవులు, రచయితలు, ఆలోచన పరులు, సాహిత్యకారులు అందరూ కూడా ఒక విస్తృతంగా ముందుకు వెళ్ళటం, ఒక విశాల సాంస్కృతిక ప్రజాస్వామిక ఉద్యమంగా దీన్ని పెంచడం అన్నది సాహితీ శ్రవంతి అప్పుడు చొరవ తీసుకుంది. దానికి విజయవాడ చాలా స్వాగతం పలికింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అది ఒక వరవడిగా ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితులు ఒక 25 ఏళ్ళ, ఒక 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళని కూడా అనొచ్చు, మారిన పరిస్థితులు వీటన్నిటిలో మరొకసారి దీన్ని ఇప్పటి తరానికి, ఇప్పుడు మాట్లాడితే ఏఐ అని లేకపోతే ఇంకోటి అని, ఇప్పుడు చదవటం లేదని, ఇప్పుడు సాహిత్యం లేదని అంటున్నప్పుడు కాదు, సాహిత్యం సజీవంగా ఉంటుంది, సాహిత్యం ప్రశ్నిస్తుంది, సాహిత్యం ప్రతిఘటిస్తుంది. ఎన్ని రకాల ఆంక్షలు వచ్చినా లేకపోతే ఎన్ని రకాలైనటువంటి హద్దులు గీసినా కానీ సాహిత్యం ప్రజల తరఫున నిలబడుతుంది, నిలబడాలి అనే ఒక సంకేతం ఇవ్వడానికి, ఆ విషయం చేర్చడానికి, ఊరికనే చెప్పడం కాకుండా చేసే వాళ్ళను ప్రోత్సహించడానికి, వాళ్ళకు ఒక వేదిక కల్పించడానికి, వాళ్ళ గొంతు వినిపించే అవకాశం ఇవ్వడానికి, ఉత్తరోత్తర తర్వాత వీటిని పుస్తక రూపంలోనూ తీసుకొని వచ్చి పెద్ద పెద్ద సంకలనాలు ఇట్లాంటివి తేవటం, అంటే సాహిత్యానికి, సమాజంలో సాహిత్యం యొక్క స్థానం, అందులో ప్రత్యేకించి కొత్త తరం. ఇప్పుడు మోహన్ ఉన్నాడు సాహితీ శ్రవంతి అధ్యక్షులు,
2002లో జనగవనం, సాహిత్యశాల ఇటువంటి వాటిలో ఉన్నారు. సత్యాజీ ఉన్నాడు విశాఖపట్నంలో, వీళ్ళు అప్పుడు పెట్టేవాళ్ళు. ఇట్లా అనేక చోట్ల ఇది మన సాహిత్యం అంటే వెనక్కి వెళ్తుంటాం. అదేం కాదు, గత 20 ఏళ్లలో 25 ఏళ్లలో కూడా చాలా పెరిగింది. ప్రత్యేకించి ఇప్పుడు దేశంలో మతతత్వం అనండి, లేకపోతే ఒక విధమైన ఏకపక్ష ధోరణులు, పాలకుల అసహనాలు, ప్రశ్నిస్తే సహించలేని లక్షణాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు అక్షరం మరొకసారి ఆయుధంగా మారుతుంది. దానికి ఒక వేదిక కల్పిస్తుంది సాహితీ స్రవంతి. అలాగే ఈ మారిన ఈ ఒత్తిళ్ళు, పోటీలు, వీటన్నిటి మధ్యలో తాము రాసింది ఎలా రాయాలి, రాసిందని మంచి చెడ్డలేంటి, దీన్ని ప్రకటించాలి, లేకపోతే దీన్ని ఎలా చేర్చాలి అని. సోషల్ మీడియా వచ్చాక సాహిత్యం తగ్గిందన్నారు. సోషల్ మీడియా కూడా ఒక వేదికగా ఉంది సాహిత్యానికి. వాస్తవానికి ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, దాన్ని ఎలా పెంచాలి? సో ఒక ముక్కలో చెప్పాలంటే, మారుతున్నటువంటి పరిస్థితులకు, పెరుగుతున్నటువంటి సవాళ్లకు, ఆంక్షలకు, అణచివేతలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతమైన వారసత్వం ఉన్న తెలుగు సాహిత్యాన్ని, ప్రజాస్వామిక వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉన్న అనేక రకాల గొంతులను, గళాలను ఎలా కలపాలి, దానికి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా సాహితీ స్రవంతి చొరవతో ఇది జరుగుతుంది. విజ్ఞాన కేంద్రాలు మీకు తెలుసు, భవిష్యత్తులో కూడా కాన్సెప్ట్ అన్నది అందుకే. ఇవి ఒక విశాల వేదికలుగా రాష్ట్రంలో నలుమూలలో ఇవి ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇక్కడ అనేక పిల్లల దగ్గర నుంచి చాలా విద్యావేత్తలు వీళ్ళ వరకు వీటిలో భాగస్వాములు అవుతున్నారు. ఇందులో సాహిత్యం కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించబోతుంది. దానికి ఈ సాహిత్య సమ్మేళనం ఒక నాంది పలుకుతుంది. మేము విస్తృతంగా ప్రచారం చేశారు, అందరినీ కూడా ఆహ్వానించారు. ప్రతి చోట నుంచి మంచి ఉత్సాహం కూడా వ్యక్తమైంది. మేము వస్తామని అందరూ అంటున్నారు. ఒక విషయం మీ ద్వారా నేను తెలియజేయాలని కోరేది ఏంటంటే, ఇక్కడ కేవలం ఉపన్యాసాలు ఇవ్వడానికి ఏదో ఒక ఎజెండా ఫిక్స్ చేసి పంపించడానికి ఇది పెట్టట్లేదు. విస్తృతమైన పద్ధతిలో కొత్త గొంతులకు చోటు కల్పించడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం. సాహిత్యంలో తమ వ్యక్తిగత ఆసక్తి, ప్రతిభ, చొరవ, సృజన చూపించడంతో పాటు సమాజం తరఫున, ప్రజల తరఫున నిలబడాలి. కొన్ని విలువల కోసం, హక్కుల కోసం కూడా సాహిత్యం ఒక అస్త్రంగా, శస్త్రంగా ఉపయోగపడాలి అన్నదానికి కూడా ఇది వేదిక అవుతుంది. ఇదో కొత్త అనుభవం ఇస్తుందని కూడా మేము ఆశిస్తున్నాము. గతంలో సాహితీ స్రవంతి ద్వారా ఇలాంటివన్నీ మేము జరుపుకున్నాము. ఉదాహరణకు విజయవాడలో జరిపిన సాహిత్యశాల కూడా అందులో ఇవన్నీ అప్పటివే, అట్లాంటివే. ఇప్పుడు చాలామంది వీటిలో పాల్గొనడము, చెప్పడము, రాయడం ఇదంతా జరుగుతుంది. ఇంకోటి ఇది కొనసాగుతుంది. సాహిత్య ప్రస్థానం అనే పత్రిక ద్వారా ఇప్పుడు జరిగిన తర్వాత వీటన్నిటినీ ప్రత్యేక సంచికలుగా తేవటం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి మీడియా మిత్రులు కూడా దీనికి ఇతోధికమైన ప్రోత్సాహం ఎక్కువగా ఇవ్వడం ఒకటి, అందరికీ సందేశం చేర్చడం ఇప్పటికే ఆ విధమైనది లభిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెంచుతాం. ఒకటైతే సాహితీ స్రవంతి కానీ, బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కానీ విశ్వసిస్తున్నారు. మీడియాను, కొత్త గొంతులను, లేకపోతే విమర్శలను, ప్రశ్నలను, వీటన్నిటినీ అసలు లేకుండా చేయాలి అని ఎవరన్నా అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. సాహిత్యం, అక్షరం అనేది వికసిస్తుంది, అక్షరం అనేది విస్తరిస్తుంది, సాహిత్యం అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. కాకపోతే కాలానికి అనుగుణంగా మారుతుంది. ఈ సందేశం ఈ సభల్లో చాలా స్పష్టంగా, ఈ సభల ద్వారా అది స్పష్టంగా తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. విజయవాడను ఇంకా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా, ప్రచురణ కేంద్రంగా, సినిమా కేంద్రంగా, అనేక రూపాల కీలక పాత్ర వహించి రాజకీయ కేంద్రం సరే. ఇటువంటి చోట ఆ వారసత్వాన్ని కొనసాగించే ఒక ప్రక్రియగా, ప్రారంభంగా ఇది ఉంటుందని చెప్పి భావిస్తూ, దీంట్లో పాల్గొంటున్న సాహితీ స్రవంతి మిత్రుడు అధ్యక్షుడు మోహన్, క్రాంతి, ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ. ఇక మీకు ఎప్పుడు ప్రశ్నిస్తే దాన్ని ఎలా ఆపేయాలి, లేకపోతే ఇది తప్పు అది తప్పు అని చెప్పడం, దీని మీద చాలా పెరుగుతుంది తప్ప అది జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు. కాబట్టి ఒక ప్రజాస్వామిక చైతన్యం
పెంచడం అన్నది ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం అవుతుంది. అలాగే నాయకులు వివిధ చాలా ప్రముఖులుగా ఉన్నవాళ్ళు వాడుతున్నటువంటి రకరకాల బూతుల భాషలు, అసభ్యతలు, అసహనాలు ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఈ సమయంలో సాహిత్యం ఒక కొత్త వరవడి ఎలా మాట్లాడుకోవాలి, తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటి, తెలుగు భాష యొక్క సూటితనం ఏంటి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పటం, మాతృభాష తెలుగు భాష యొక్క గొప్పతనం కూడా చెప్పటం అనేది జరుగుతుంది. సాహిత్యం అనేది మార్కెట్ వస్తువు కాదు, అది ప్రజలకు సంబంధించినటువంటి అంశము అనేది కూడా ఈ సభల్లో బాగా ముందుకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీనికి అందరినీ మరొకసారి మేము ఆహ్వానిస్తున్నాం. ప్రశ్న అని ఎన్నిసార్లు అన్నా కాబట్టి మీరు కూడా ప్రశ్న అడిగితే ఒకటారన్నా చెప్పచ్చు. కానీ ఏమనుకుంటున్నారో మేము సహించే ఇది లేదు, ఇదంతా కూడా ఇప్పుడు నిబంధనలు చట్టాలు అన్నీ ఉన్నాయి. దుర్భాషలు ఆడకూడదు, ఒకరిని చేయకూడదు అని చెప్పడానికి ప్రత్యేకించి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ల యొక్క అవసరం ఏం లేదు. ఎన్ని టాస్క్ ఫోర్సులు పెట్టినా సాహిత్యం అనే ఫోర్స్ను మటుకు ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ప్రధానమైనటువంటి సందేశం ఈ సాహిత్య సమ్మేళనం నుంచి వెళ్తుంది. సాహిత్యం అనేది నిజమైన ఫోర్స్. అది ఎవరు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నప్పుడు కానీ, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నప్పుడు కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నదానికి ఏవో పరిమితులు ఉంటాయి, గీతలు ఉంటాయి. బూతులో భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. చెప్పడానికి ఏమి పెద్ద చట్టాలు, పాలకులు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు అక్కర్లేదు. మామూలుగా కూడా మన పక్కన ఎవడైనా బూతులు మాట్లాడుతుంటే ఆపరా అని చెప్తాం మనం. దానికి ఏమి ప్రత్యేకించి ఒక టాస్క్ ఫోర్స్ అక్కర్లేదు. కాబట్టి సాహిత్యం యొక్క టాస్క్ సమాజం తరఫున నిలబడటం, సాహిత్యం యొక్క ఫోర్సు సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టడం, ఈ రెండింటిని నిర్వహించే ఒక సరికొత్త టాస్క్ ఫోర్స్గా సాహిత్య సమ్మేళనం రూపొందబోతుంది. అందులో యువత విద్యార్థికులు, ఏఐ జనరేషన్, జెన్ జీ అంటున్నారు కదా, జెన్ జీ చాలా భారీ ఎత్తున దీని తర్వాత మనం ఇది విజయవాడలో ఇది మొదలే, తర్వాత అన్ని ప్రధానమైన పట్టణాలు అన్ని చోట్ల కూడా వస్తాయి. ప్రతి చోట వచ్చిన రచనలు వీటి నుంచి కూడా మేము ప్రత్యేక సంచికలు వేయటం, ప్రచురణ ఇవ్వటం, అలాగే వేదిక కల్పించటం, ఇదంతా కూడా జరుగుతుంది. సాహిత్యంలో రకరకాల భావాలని, రకరకాల వయసులో ఉన్న వాళ్ళని సమీకరించి వాళ్ళ మధ్య ఒక సమన్వయం చేయడం ద్వారా, ఒక సంభాషణ జరగడం ద్వారా సాహిత్యాన్ని సమాజానికి మేలు చేకూర్చేదిగా తీర్చిదిద్దడం చాలా కీలకమైన పనిచేసింది. దాంతోపాటు ఈ సంస్థ సాహిత్య ప్రస్తావన పత్రికని నిర్వహిస్తుంది. ఇది సాహిత్యానికి సంబంధించి అనేక విషయాల్ని, ఆ రోజు మొత్తం సాహిత్యం ఎలా ఉంది, అభ్యుదయ సాహిత్యం ఏ విధంగా పనిచేసింది, ఇప్పుడున్న పరిస్థితులు సాహిత్యం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ఏ విధంగా ప్రతిబింబిస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సంచిక వివరిస్తుంది. కథలు, కవితలు కూడా కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చి నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనం జరిగిన తర్వాత కూడా ప్రత్యేక సంచిక ఆగస్టులో వేస్తాము. దీంట్లో ప్రసంగించిన వాళ్ళు వారి విలువైన వ్యాసాలను ఇస్తారు. అట్లాగే ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కూడా అనుభవాలు, దాని ప్రేరణతో రాసే ఇతర రచనలు, కథలు, కవితలు ఈ సంచికలు వేస్తాం. ఆగస్టు సంచికి ఇప్పుడు దీనిలాగే ఇది 20 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా 25 సంచిక మీకు అందజేస్తాం కూడా పరిశీలించవచ్చు. తర్వాత ఆగస్టులో కూడా ప్రత్యేక సంచిక తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ సంచికలో మీకు సాహితీ సేవకి చరిత్ర, సాహితీ సేవకి ఈ వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతెంత ప్రేరణ తీర్చిందో దీంట్లో వివరంగా చాలా వ్యాసాలు ఉన్నాయి. హైదరాబాద్లో మొట్టమొదటిగా సాహిత్య సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ విజయవాడలో 2 సార్లు నిర్వహించాం. అనేక ప్రాంతాల్లో జరిగిన వివరాలను కూడా దీంట్లో చూడవచ్చు. ఇది ఈ వర్క్షాప్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి, సాధించిన విషయాల్ని వాటిని అర్థం చేసుకోవడానికి ఈ సంచికను ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రముఖంగా ఉండే చాలామంది రచయితలకి సాహిత్య సేవకి నిర్వహించిన వర్క్షాప్లు చాలా ప్రేరణగా ఉన్నాయి. ఈరోజు ఎవరైతే ప్రముఖ రచయితలుగా, కవులుగా, కవితలుగా ఉన్నారో వాళ్ళంతా ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఈ వర్క్షాప్లో పాల్గొని మెలకువలు తెలుసుకొని మరింతగా రాణించడానికి ఉపయోగపడింది. ఈసారి కూడా ఇందాక అంటున్న జన్జీ అనే తరలాగా చాలామంది తెలుగు భాష దూరం అవుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని ఇది రాస్తున్నారు. గొప్ప విషయం. కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. మరి ఈ సమాజానికి కొత్త కోణంలో చెప్తారు. ఇందాక మనం అనుకున్న దాంట్లో ప్రశ్న అనేది ఒకటి వస్తుంది. సమాజంలో ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంది, ఎలా ముందుకోవాలని అనడానికి సాహిత్యం ఒక ప్రశ్నగా ఉంటుంది, ప్రేరణగా ఉంటుంది.
ఇది మరింత మెరుగ్గా ఉండడానికి, సామరస్యంగా జనమంతా పడడానికి, అందరి మధ్య ఒక సహజీవన సంస్కృతిని అభివృద్ధి చేయడానికి సాహిత్యం పనిచేస్తుంది. సాహిత్య సేవంత అలాంటి వాతావరణాన్ని పెంచడానికి కోసం ఈ వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఈ వాతావరణాన్ని మరింత పెంచడం కోసం ఈ కొత్త తరం వచ్చిన వాళ్ళు, పాత తరం ఇప్పటికే రాస్తున్న వాళ్ళు అనుభవాలు తెలుసుకోవడం, రాస్తున్న వాళ్ళ అనుభవాన్ని మళ్ళా కలబోసుకోవడం ద్వారా ఈ సాహిత్యం సమాజానికి మరింత మేలు చేసేదిగా మారాలని ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుంది. ఇప్పటికీ చాలా ప్రచారం చేశాము. దాదాపు 400 మంది దాకా హాజరవుతారని భావిస్తున్నాము. ఇప్పటికీ చాలా పేర్లు చేస్తాయని. దీంట్లో కొత్త వాళ్ళు కాలేజీలు చేస్తున్న పిల్లలు కూడా చాలా ఉన్నారు. విజయవాడ నగరంలో కాలేజీలో కూడా చాలా విస్తారంగా ప్రచారం చేశాము. అక్కడి నుంచి కూడా చాలామంది అటెండ్ అవుతారు. అట్లా వివిధ రంగాల్లో సాఫ్ట్వేర్ కానీ, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది యూత్ దీనికి అటెండ్ అవుతున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కలగకోసుకోవడం ద్వారా ఇది బాగా ప్రారంభ సభ అధ్యక్షోపన్యాసం తెలకపల్లి రవి గారు ప్రారంభిస్తారు. అలాగే ప్రారంభ ఉపన్యాసము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. మొదటి సెషన్లో కవిత్వ నిర్మాణము, వస్తు శిల్పాలకు సంబంధించి గుంటూరు లక్ష్మణర్సయ్య గారు మాట్లాడతారు. అలాగే వర్తమాన సాహిత్యము, వివిధ వాదాలకు సంబంధించి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. రెండవ సెషన్లో సాహిత్య చరిత్ర, వివిధ దృక్పథాలకు సంబంధించి తెలకపల్లి రవి గారు, అలాగే ప్రపంచీకరణ, ప్రతిఘటన సాహిత్యానికి సంబంధించి ఖాదర్ మొహినుద్దీన్ గారు మాట్లాడతారు. ఇది మిత్రులారా. అలాగే మూడవ సెషన్లో కొత్తగా రాస్తున్న కవులకు సంబంధించి సృజనకారుల స్వరం మేము ఎందుకు రాస్తున్నామనే అంశం మీద దాదాపు 10-12 మంది యువ కవులు, వర్ధమాన కవులు ఇందులో మాట్లాడతారు. మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, డాక్టర్ శంకర గోపాలు, అనిల్ డాని, వైష్ణవిశ్రీ, కవిదాసు, కంచరాన భుగన్రావు వీళ్ళంతా మాట్లాడతారు. రెండో రోజు మిత్రులారా 4వ సెషన్ ప్రారంభమవుతుంది. జంధ్యాల రఘుబాబు గారి అధ్యక్షతన తెలుగు కథ, సామాజిక చింతన అనే అంశం మీద ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు, కథా రచన మెళుకువలకు సంబంధించి మహమ్మద్ కదీర్ బాబు గారు మాట్లాడతారు. కవులు, రచయితలు అధ్యయనం ఆవశ్యకత మీద సీతారాం గారు మాట్లాడతారు. అలాగే 5వ సెషన్లో కూడా మరి సృజనకారుల స్వరం మేము ఎందుకు రాస్తున్నామని ఈ సెషన్ 2 సార్లు నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో వేంపల్లి షరీఫ్, పాయల మురళీకృష్ణ, సిద్ధార్థ, మెర్సీ మార్గరెట్ వీళ్ళంతా మాట్లాడతారు. అనంతరము ప్రసిద్ధ సాహిత్యవేత్తలతో యువ కవులు, రచయితలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక చివరిగా ముగింపు సభకు సంబంధించి ప్రముఖ రచయిత గంటేడు గౌరనాయుడు, ఎంఎస్ శర్మ గారు, మురళీకృష్ణ గారు, సత్యరంజన్ వీళ్ళు సమన్వయం చేస్తారు. ఇది 2 రోజుల షెడ్యూల్కి సంబంధించిన మిత్రులారా. ముఖ్యంగా యువ కవులను లక్ష్యంగా చేసుకుని, యువ కవులు, రచయితలను లక్ష్యంగా చేసుకుని ఈ 2 రోజుల కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తున్నాం.